హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొరుగు దేశం. ఇప్పుడు నేను చీరాల్లో ఉన్నాను. చీరాల రామాపురం బీచ్కి వచ్చాం అనమాట. ఎందుకంటే అందరూ మినీ గోవా అని చెప్పేసి బీచ్ని రిసార్ట్లతో బాగా డెవలప్ చేశారు. సో ఇప్పుడు చూడటానికి వచ్చాము. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చీరాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను నేను ఇప్పుడు. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు చీరాల నుంచి రామాపురం వెళ్తాం. చీరాల్లో ఈ గుడి ఫేమస్ అని చాలామంది చెప్పారు. పైగా శనివారం కావటం వల్ల స్పెషల్గా పూజలు చేస్తున్నారని తెలిసి మేము దర్శనం చేసుకొని బీచ్కి బయలుదేరాం. మనం బీచ్కి వెళ్ళాలంటే బాపట్ల బీచ్ ఉంది, చీరాల ఉంది, ఇక్కడ పక్కనే వేటపాలెం ఉంది, తర్వాత ఒంగోలు దగ్గర కొత్తపట్నం బీచ్ ఇంకోటి ఉంది. సో ఈ అన్ని బీచ్ల్లో చీరాలని ఇంకొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఈ చీరాల బీచ్ రిసార్ట్స్కే కాకుండా ఫోటో షూట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ఐటీ హబ్ హైదరాబాద్. సో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ చీరాల మినీ గోవాగా బాగా పిలుస్తున్నారని చెప్పేసి మొత్తం వీకెండ్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు అందరూ. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి జస్ట్ 320 to 350 కిలోమీటర్స్ దగ్గర ఉంది. బాగా ఫేమస్ చేసి మినీ గోవాగా చెప్తున్నారు ఈ చీరాల బీచ్ ని. సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. ఇప్పుడు చీరాల నుంచి రామాపురం వెళ్దాం. చీరాలలో రామాపురం బీచ్కి వెళ్ళడానికి 2 దారుల నుంచి వెళ్ళొచ్చు. ఒకటి కటారిపాలెం నుంచి, అంటే ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కటారిపాలెం మీదుగా రావచ్చు. అలాగే చీరాల లోపల ఊరు నుంచి రామాపురం మీదుగా వెళ్ళొచ్చు అనమాట. అందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ రిసార్ట్స్ అనేవి చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. రామాపురం నుంచి కటారిపాలెం వరకు ఏదైతే ప్లేస్ ఉందో అన్ని ప్లేస్ మొత్తం రిసార్ట్స్ బిల్డ్ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం వెళ్ళి. చీరాలంగానే మనకి గుర్తుకొచ్చేది పట్టాభి స్వీట్ అనమాట. చాలా చిన్న షాపు కానీ ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఇక్కడ చీరాల్లో బీచే ఫేమస్ కాకుండా పట్టాభి స్వీట్స్ కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది పట్టాభి రామ స్వీట్స్. ఇక్కడ లడ్లు బాగా ఫేమస్ అనమాట. లైన్లో నుంచున్నారు చూడండి ఒకసారి. సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాడు. చూడటానికి షాప్ చాలా చిన్నది. మేము ఇక్కడ స్వీట్స్ తీసుకున్నాము లైన్లో నిలబడి. ముందుగా మనం తీసుకోవాలంటే మినిమం నాకు ఒక హాఫ్ అన్ అవర్ బట్టి తీసుకోవాలని. సో మనం క్యూలో నుంచుంటే కానీ మనకి దొరకలేదు. బాగున్నాయి స్వీట్స్. చీరాల పెద్ద సిటీ కాకపోయినా కానీ ఒక చిన్న టౌన్. సో మంచి షోరూమ్లు ఉన్నాయి కావాల్సినవన్నీ. పైగా రామాపురం వెళ్ళే రోడ్ అంతా కొంచెం ట్రాఫిక్గా ఉంది. సో వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. గుంటూరు లాగా ఇక్కడ ఆటోలు ఎక్కువ ఉంటాయి. సో చూసుకొని వెళ్ళటం బెటర్ మనకి. రామాపురం బీచ్కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ బీచ్ అనేది బాపట్ల బీచ్తో పోలిస్తే చాలా చిన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్తో డెవలప్ చేశారు కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో చాలా కామ్గా ఉంది. ఎందుకంటే మేము వచ్చిన టైంలో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. సో ఈవినింగ్ నుంచి ఎక్కువ పెరుగుతారు క్రౌడ్. ఫైనల్గా రామాపురం వచ్చేసాము. రామాపురం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3 days స్టే చేద్దాం అనుకున్నాం అనమాట. సో ఎలా వీకెండే కాబట్టి. సో స్టే చేయాలంటే ఇప్పుడు మనకి రూమ్లు కావాలి కదా. సో ఇక్కడ రిసార్ట్లో ఒక్కొక్క రిసార్ట్ తిరుగుతూ వచ్చాము. సో ఒక్కొక్క రిసార్ట్ తిరుగుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైసెస్ చూసి చాలా షాక్ అయ్యాం అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రేట్ ఉంది. ఇంకా నిజంగానే మినీ గోవా అంటున్నారని చెప్పేసి నిజంగానే అలాగే ఉన్నాయి రేట్లు కూడా. సో ఎక్కడ 3000 ఎక్కడ తక్కువ లేదు. ఇక్కడ 2 రకాల రూమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ రూము, సూట్ రూము. సో స్టాండర్డ్ రూమ్ అయితేనేమో 3 మెంబర్స్కి, సూట్ రూమ్ అయితేనేమో 4 మెంబర్స్కి. సో ఎక్స్ట్రా పర్సన్కి ఎక్స్ట్రా మనీ అనమాట. సో అలా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి బిజినెస్ వచ్చేసి ఓన్లీ వీకెండ్స్లోనే ఉంది. సో వీకెండ్స్ కాబట్టి వీళ్ళకి బిజినెస్ ఓన్లీ వీకెండ్సే కాబట్టి వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినంత ఛార్జ్ చేసేస్తున్నారు. సో ఒక చోట అడిగితే స్టాండర్డ్ రూము నార్మల్ వీక్ డేస్లో అయితేనేమో 2500 చెప్పాడు. ఇది స్టాండర్డ్ రూము. నార్మల్ రూమ్ అయితే కొంచెం సూట్ రూమ్ అయితేనేమో 5000 అంట. ఇక్కడ నార్మల్ రిసార్ట్లు, ఇక్కడ రిసార్ట్స్ కూడా కొన్ని రిసార్ట్స్ చాలా పెద్ద రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒక రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డు నిండా కంప్లీట్గా రిసార్ట్సే ఉన్నాయి. ఆ రిసార్ట్స్ పెద్ద రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఇంకా ఎక్కువే ఉంటాయి. 10,000 పైనే ఉంటాయి రిసార్ట్స్కి రూమ్స్. ఇక్కడ ఈ ప్రైస్ కూడా ఒక 2-3 years నుంచి ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా తప్పదు, ఇక్కడ ఉండాలి, స్టే చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ ప్రైస్ పెట్టుకోవాల్సిందే. సో ఇది మేము తీసుకున్న రిసార్ట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్నీ స్టాండర్డ్ రూమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఈ రెండు వచ్చేసి సూట్ రూమ్స్ అనమాట. సో
సో కొంచెం ఎక్కువ స్పేస్ అను ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇది కొత్త రిసార్ట్ అనమాట. సో ఇదే కాకుండా ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురు కనిపిస్తుంది ఇక్కడ పెద్దది ఉంది కదా, ఇది పెద్దది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నీ ఇది ఒక రిసార్ట్ అనమాట. అది అడిగాను, అది అడిగితే 5,000 అంట రూమ్, అది 5,500 అంట సూట్ రూమ్. అది ప్రజెంట్ అవి జస్ట్ 4 ఉన్నాయి. అవి కంప్లీట్గా ప్రీ బుక్ అయిపోయినాయి అనమాట. వీకెండ్ వచ్చింది అని అంటే ఇంకా ఫుల్ డిమాండ్ అనమాట. ఇదంతా కంప్లీట్గా వాళ్ళు ముఖమే చెప్పేస్తున్నారు, వీకెండే మాకు బిజినెస్ ఉంటుంది, సో మాకు ఈ టైంలోనే రేట్ ఎక్కువ అని చెప్పేసి. సో ఇక్కడ రూమ్ తీసుకోవాలి అనుకుంటే చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వకుండా మనం బార్గెన్ చేయాలి. సో ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఒకసారి వెళ్ళగానే అంటే మేబీ మనం అంటే వీకెండ్ ప్లాన్ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ రీచ్ అయ్యేసరికి నైట్ అవుద్ది. ఎక్కువ మంది నైట్ రీచ్ అవుతారు. సో నైట్ రీచ్ అయిన తర్వాత మనం ఎక్కువ తిరగడానికి మనం టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి తిరిగితే తీసేసుకుందాము అని చెప్పి అనిపిస్తుంది. నేనేం చెప్తానంటే ఒక 2-3 చూసి బార్గెన్ చేసి 2-3 చూస్తే మీకు అర్థమవుద్ది. సో దాన్ని బట్టి మీరు బార్గెన్ చేయొచ్చు అనమాట. ఎందుకనంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది మేము రూమ్ తీసుకున్నాము, మాకు 6,500 చెప్పాడు పర్ డేకి. సో ఆ టైంలో ఏం చెప్పాడంటే మేము నైట్ 12కి అలా వచ్చేసాం అనమాట. సో నైట్ 12కి అలా వచ్చేసాం. నైట్ 12కి వచ్చేసినప్పుడు మాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ ఇంకా లేవు, ఈరోజు అంతా రేపంతా కంప్లీట్గా ఫుల్లీ బుక్ అయిపోయినాయి, ఇంకా దొరకవు అని చెప్పాడు అనమాట. సో మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓనర్తో మాట్లాడితే 6,500 తగ్గట్లేదు, మీరు చెప్తే చెప్పండి, మీరు లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇంకొకరు ఉన్నారు అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో సరే అని చెప్పేసి మేము తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చి చూస్తే ఇప్పుడు చూపిస్తాను. అంటే 1 డే వచ్చింది, నిన్న కొంతమంది వచ్చారు. సో ఈరోజు అయితే కంప్లీట్గా అన్నీ ఖాళీ ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే ఉన్నాం ఇప్పుడు ఈ రిసార్ట్లో, అంటే ఈ బిల్డింగ్లో. సో బార్గెన్ చేయండి, అన్నీ ఖాళీగానే ఉన్నాయి చాలా వాటికి. సో వస్తే ఒక రోజే ఉంటుంది, మిగిలిన రోజు అంటే ఇన్ కేస్ 2+ డేస్ ఉండేవాళ్ళు అనిపిస్తే బార్గెన్ చేయొచ్చు అనమాట. మనకి ఎంత కావాలంటే అంత వాళ్ళు ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు కన్ఫామ్గా. ఎందుకంటే వీళ్ళకి వీకెండ్ తప్ప వేరే రోజుల్లో ఎవ్వరు రారు. సో ఎందుకంటే కంప్లీట్గా మనకి హైదరాబాద్ నుంచి చాలా దగ్గర కాబట్టి అందరూ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కంప్లీట్గా ఐటీ వాళ్ళే, మ్యాక్సిమం 90 to 80% ఐటీ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు కూడా బాగా ఎక్కువ రేట్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు ముఖం మీద అనేస్తారు, మీ సాఫ్ట్వేర్ వాళ్ళే కదా తీసుకోండి ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇదే మాట మనం బార్గెన్ చేస్తుంటే, మీ సాఫ్ట్వేర్ వాళ్ళే కదా ఎంత కట్టేస్తారులే అని చెప్పేసి తగ్గట్లేదు అనమాట రేట్లు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది రోడ్డు, ఈ బీచ్ రోడ్ ఇదే అనమాట. సో ఇది రోడ్డు, ఇక్కడ బీచ్ ఇక్కడ దగ్గరే ఉంటుంది, ఎక్కువ దూరం కూడా లేదు బీచ్కి. ఇదే రోడ్డు. ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ పొడవు అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో బీచ్, రైట్ సైడ్ అన్నీ రిసార్ట్లే ఉన్నాయి. ఈ 3 కిలోమీటర్ల పొడుగు రైట్ సైడ్ అంతా రిసార్ట్లే ఉన్నాయి. ఒక 2-3 రిసార్ట్లలోకి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. సో ఇది ఒక రిసార్ట్ అనమాట, పెరల్ బీచ్ రిసార్ట్ అని చెప్పేసి. ఇక్కడ వుడెన్ హౌస్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ ఉయ్యాలు పెట్టారనమాట ఫోటోషూట్కి వస్తారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ సపరేట్గా ఇదొక రిసార్ట్ అనమాట. ఈ బీచ్ అనేది రామాపురంలో ఉంది. అటు నుంచి వస్తే ఈ రోడ్డు అనేది కటారిపాలెం అనమాట. క్రాక్ సినిమాలో చూపించారు కదా కటారి కృష్ణ అని చెప్పేసి, అది ఇక్కడే అనమాట అది. సో వాళ్ళ పేరు మీదగానే ఇక్కడ కటారిపాలెం అని చెప్పేసి, వాళ్ళ ఇంటి పేరు మీదగానే ఇక్కడ కటారిపాలెం అని చెప్పేసి బాగా పేరు వచ్చిందనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ లేఅవుట్లు వేసారు కంప్లీట్గా ప్రతి ఒక్క చోట. మీకు కనిపిస్తున్న అంత పొడుగున మొత్తం అన్ని లేఅవుట్లే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి కంప్లీట్గా ప్రీమియం రిసార్ట్స్ కూడా ఉన్నాయి అనమాట, మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ప్రీమియం రిసార్ట్స్లో ఇది ఒకటి అనమాట. రెస్టారెంట్ కూడా ఉంది. ఇది కొంచెం ప్రీమియం రిసార్ట్ అనమాట ఇది రివేరా అనేది. ఇలాగే ఇంకా 2-3 ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ప్రజెంట్ అట్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయంటే ఇలా థార్తో తర్వాత ATV రైడ్,
ఈ రెండు మాత్రమే ప్రజెంట్. కాకపోతే ఏంటంటే ఒక హార్స్ రైడింగ్ కూడా ఉందంట. అదే కాకుండా క్యాంప్ ఫైర్ కూడా మన రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, కాకపోతే స్పెషల్ ప్రైస్ తీసుకొని. ఇప్పుడు మీరు చూస్తారు అది ట్రాక్టర్ ఉంది. మనకి సముద్రంలోకి పడవలు తీసుకెళ్ళాలి లేదా ఏదన్నా వెహికల్స్ మనం టోయింగ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ ఈ ట్రాక్టర్ ఒకటి అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరైనా ఉత్సాహవంతులు కారుని కింద దించి పైకి ఎక్కించలేని వాళ్ళు ఈ ట్రాక్టర్ని యూజ్ చేసుకొని టోయింగ్ చేసుకోవచ్చు రోడ్డు వరకు. రిసార్ట్లో మనం బీచ్ రిసార్ట్లో స్టే చేస్తాం అనగానే మనం సన్సెట్ చూస్తాము, సన్ రైజ్ చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ మూన్ రైజ్ కూడా బాగుంటుంది అని చెప్పి ఎవరికి ఐడియా రాదనమాట. సో మూన్ కూడా మనకి సన్ రైజ్ లాగే సేమ్ అదే సీనరీ ఉంటుంది. ఇది మేము స్టే చేసిన రూమ్ అనమాట, సూట్ రూము. సో ఇక్కడ రిసార్ట్లో ప్రీమియం రిసార్ట్ కాకుండా, సో ఇది ప్రీమియం రిసార్ట్ కాదు. సో ప్రీమియం రిసార్ట్లో చాలా ప్రైస్ ఉంటుంది, అది వెంటనే దొరకవు. మేము లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాం మీకు చూపిద్దామని, కానీ అసలు కనీసం లోపలికి ఎంటర్ కూడా అవ్వనివ్వలేదు అనమాట. సో ఇది అనమాట మేము స్టే చేసిన రూము. అంతా బాగానే ఉంది, చక్కగా నీట్గా కొత్త రూమ్స్ అనమాట. సో మా రిసార్ట్లో అతన్ని టేబుల్ చైర్స్ అడిగాము, బీచ్ దగ్గర వేసి కూర్చుంటామని చెప్పేసి. సో దానికి సపరేట్గా అతను ఏమన్నాడంటే ఒక టేబుల్ 5 చైర్స్ ప్లస్ బాన్ ఫైర్ కలిపి 2500 అన్నాడు. సో సరే వద్దులే అని చెప్పేసి మేము ఒక బయట నుంచి టింబర్ డిపో నుంచి చెక్కలు తీసుకొచ్చుకొని జస్ట్ ఇప్పుడు చెక్కలతో బాన్ ఫైర్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన చెక్కలతో పెట్రోల్ పోసి మేము బాన్ఫైర్ సెట్ చేసుకున్నాం. సో ఈ బాన్ఫైర్ అనేది నైట్ 10 వరకు మాత్రం అలౌడ్. సో ఈ వీడియో నచ్చితే ఎవరెవరైతే చీరాల ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.